హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం విటమిన్ డి గురించి తెలుసుకుందాం. విటమిన్ డి అనేది మన బాడీకి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తుంది. విటమిన్ డి అనేది ఒక ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. ఇది సన్లైట్ నుంచి మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఇది విటమిన్ డి వలన మన ఇమ్యూన్ సిస్టమ్ బలంగా ఉండాలంటే విటమిన్ డి కావాలి, మన హార్మోన్స్ బాగుండాలంటే విటమిన్ డి కావాలి, మన బోన్స్ అండ్ టీత్ బాగుండాలంటే విటమిన్ డి కావాలి. సో విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మన బాడీకి. విటమిన్ డి2 అనేది మొక్కల్ని చూస్తే, విటమిన్ డి3 అనేది సన్ రైజ్ నుంచి అండ్ చికెన్, నాన్ వెజ్, ఫిష్, ఎగ్స్ ఇలాంటి వాటి నుంచి అయితే విటమిన్ డి3 అనేది వస్తుంది. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ని బట్టి విటమిన్ డి డెఫిషియన్సీ అనేది చాలా మందిలో ఉంది. ఎందుకంటే పొద్దున్నే లేచి ఎండలో ఉండకపోవటం, సరైన ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఉంది. మీరు ఎప్పుడైనా విటమిన్ డి టోటల్ టెస్ట్ చేసినప్పుడు -20 అంటే 16, 10, 15 ఇలా వస్తుంది అనమాట. అంత డెఫిషియన్సీ ఉంది. విటమిన్ డి రెఫరెన్స్ రేంజ్ 30 to 100 ఉంటుంది. మీకు మినిమం 50 పైనే ఉండాలి. 50 to 80, 70 అలా ఉన్నా చాలా మంచిది. మన బాడీలో విటమిన్ డి అనేది కరెక్ట్ లెవెల్స్లో ఉన్నప్పుడు కాల్షియం అబ్జర్ప్షన్ బాగుంటుంది. కాల్షియం అనేది మన బోన్స్కి చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పాలు తాగారనుకోండి, అందులో మీకు రావాల్సిన కాల్షియం అనేది విటమిన్ డి కరెక్ట్ లెవెల్స్లో ఉంటే వస్తుంది. విటమిన్ డి తక్కువ ఉంటే ఆ పాలలో ఉన్న కాల్షియం అయితే మీకు రాదు, మీ బాడీ అబ్జర్వ్ చేసుకోదు అనమాట. ఈ కాల్షియం వచ్చేసరికి, ఈ కాల్షియం మీ ఎక్కడ ఉండాలి? బోన్స్ దగ్గర ఉండాలి. మీ విటమిన్ డి అనేది దీని బ్లడ్లో, అంటే బాడీ తిన్న ఫుడ్లోంచి తీసుకొని అబ్జర్వ్ చేసుకొని మీ బాడీకి, మీ బ్లడ్ స్ట్రీమ్కి ఇస్తుంది అనమాట. మీ బ్లడ్లో నుంచి అది బోన్స్కి వెళ్ళాలి. ఇక్కడే మీకు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్ళే ఒక ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అనమాట. దాన్నే విటమిన్ K2 అంటాం. విటమిన్ K2 అనేది బ్లడ్లో ఉన్న కాల్షియంని, నువ్వు ఉండాల్సిన బ్లడ్లో కాదమ్మా, నువ్వు బ్లడ్లో ఉంటే డేంజర్ అమ్మా అని చెప్పేసి కాల్షియం తీసుకెళ్ళి బోన్స్ దగ్గర పెడుతుంది అనమాట. ఇలా మనకి K2 అనేది యూజ్ అవుతుంది. ఈ K2 అనేది చికెన్ లివర్ నుంచి, ఎగ్స్ ఎల్లో నుంచి, అలాగే ఫెర్మెంటెడ్ ఫుడ్స్, ఇడ్లీ, దోశ ఇలాంటి వాటిలో విటమిన్ K2 అనేది వస్తుంది. సో కాల్షియం అనేది మన బోన్స్ బలంగా ఉండడానికే కాదు, బ్లడ్ క్లాటింగ్కి అండ్ మజిల్ ఫంక్షన్కి, నర్వస్ ఫంక్షన్కి అయితే చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఈ కాల్షియం అనేది పాలు, పెరుగు, చేపలు, ఆకుకూరలు ఇలాంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది అనమాట. పొలం పనులకు వెళ్ళే వల్ల తప్ప మిగతా వల్ల విటమిన్ డి అనేది కరెక్ట్ లెవెల్స్ అయితే లేదు. సో ఇప్పుడు విటమిన్ డి కరెక్ట్ లెవెల్స్లో ఉండాలంటే మంచి ఫుడ్ తింటే సరిపోతుందా? ఫుడ్లోంచి వచ్చేదైతే సరిపోదు. అండ్ మీకు ఎండలో నుంచి ఉంటే, పొద్దున్నే 1 గంట నుంచి ఉంటే వస్తుందంటే అది కూడా సరిపోదు. ఇప్పుడు మన విటమిన్ డి అనేది ఆప్టిమల్ లెవెల్లో ఉండాలంటే ఏం చేయాలి? సప్లిమెంట్ తీసుకోవాలి. విటమిన్ డి సప్లిమెంట్ తీసుకోవాలి. విటమిన్ డి సప్లిమెంట్ ఒకటి తీసుకుంటే సరిపోద్దంటే సరిపోదు. ఇందాక నేను చెప్పా కదా, విటమిన్ డి మీ కరెక్ట్ లెవెల్లో ఉంటే కాల్షియం అబ్జర్ప్షన్ బాగుంటుంది. సో కాల్షియం బ్లడ్లో ఉండకూడదు కాబట్టి మీకు విటమిన్ K2 అనేది హెల్ప్ చేయాలి. సో మీరు ఇక్కడ విటమిన్ డితో పాటు విటమిన్ K2 అనేది తీసుకోవాలి. ఈ K2 తీసుకోకుండా విటమిన్ డి ఒక్కటే తీసుకున్నాను అనుకో, మీ బ్లడ్లో కాల్షియం లెవెల్స్ అనేది ఎక్కువ అవుతాయి. కాల్షియం లెవెల్స్ ఎక్కువైతే మీకు కిడ్నీలో స్టోన్స్ వస్తాయి, అండ్ డైజెషన్ ఇష్యూస్ వస్తాయి, మీకు హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే వస్తాయి. ఈ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఎలా వస్తాయో చెప్తాను. మన బ్లడ్లో కాల్షియం లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు మన బ్లడ్ అనేది ఏదైతే రక్తనాళాల్లో వాల్స్ మీద పేరుకుపోయి రాయిలాగా తయారవుతుంది అనమాట. ఈ కాల్షియం అనేది ఈ రాయిలాగా తయారవడంతో పాటు ఈ హార్ట్ రేస్ ని గట్టిపరుస్తుంది అండ్ మీకు బ్లడ్ క్లాట్స్ అయ్యేలా చేస్తుంది. ఈ బ్లడ్ క్లాట్స్ అవటం వల్ల మీ బ్లడ్ ఫ్లో అనేది తగ్గుతుంది. సో ఇలాగా మీకు హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే వస్తాయి అనమాట. విటమిన్ డి అనేది మన ఇమ్యూన్ సిస్టమ్ని బలంగా చేస్తుంది, ఇమ్యూన్ సెల్స్ ని యాక్టివ్ చేస్తుంది. మన బాడీలో వైట్ బ్లడ్ సెల్స్, టీ సెల్స్ ని యాక్టివ్ చేస్తుంది. ఇవి మన బాడీలో హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అండ్ వైరస్ ని ఫైట్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అంతేకాక మనకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రాకుండా కాపాడుతుంది. మన లంగ్స్ హెల్త్ని అయితే బెటర్ చేస్తుంది. ఫ్లూ, జలుబు, నెమోనియా వంటి ఇన్ఫెక్షన్స్ అయితే తగ్గిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి థైరాయిడ్. విటమిన్ డి అనేది మన హార్మోన్స్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది? థైరాయిడ్ గ్లాండ్ని పనిచేసే విధానాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో మనకి థైరాయిడ్ అనేది మన బాడీలో ఎంత లెవెల్స్లో ఉండాలో అంత లెవెల్స్లో ఉండడానికి విటమిన్ డి అనేది చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. మనం ఎనర్జీగా ఉండాలన్నా, మనం వెయిట్ బ్యాలెన్స్లో ఉండాలన్నా మనకి థైరాయిడ్ అనేది చాలా అవసరం. విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే మనకి హైపర్ థైరాయిడిజం అనే ప్రాబ్లం వస్తుంది అనమాట. అదేవిధంగా సెక్స్ హార్మోన్స్, మగవారిలో టెస్టోస్టెరాన్, ఆడవారిలో ఈస్ట్రోజన్, ఇలాంటి హార్మోన్స్ తయారవ్వాలంటే విటమిన్ డి అనేది కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఎప్పుడైతే మీకు విటమిన్ డి డెఫిషియన్సీ
ఉంటుందో మీ స్లోగా టెస్టోస్టెరాన్ అనేది మీ హార్మోన్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైనా మీరు విటమిన్ డి అనేది ఆప్టిమల్ లెవెల్లో మెయింటైన్ చేయాలి. మన బాడీలో టెస్టోస్టెరాన్ అనేది తగ్గకుండా చూసుకోండి. టెస్టోస్టెరాన్ తగ్గితే మన బాడీకి జబ్బులు అనేది ఈజీగా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి విటమిన్ డి బాగుంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగుంటుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. సో దీనివల్ల మన బాడీలో డయాబెటిక్ రిస్క్ అనేది తగ్గుతుంది అన్నమాట. విటమిన్ డి అనేది సెరోటోనిన్ అనే ఒక హ్యాపీ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. సో దీనివల్ల మన మెంటల్ హెల్త్ అయితే బెటర్ అవుతుంది అండ్ డిప్రెషన్ లాంటివి తగ్గుతాయి. దీన్ని బట్టి మీకు అర్థమై ఉండొచ్చు విటమిన్ డి అనేది మనకి ఎంత అవసరమో. విటమిన్ డి తక్కువ ఉంటే మన బోన్స్ అనేవి వీక్గా ఉంటాయి, మన ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోతుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయితే మనకి ఈజీగా జబ్బులు వచ్చేస్తాయి అనమాట. మన హార్మోన్స్ అనేవి కరెక్ట్ లెవెల్స్లో ఉండమన్నమాట. సో మన బాడీ కరెక్ట్గా ఉండాలంటే మనకి విటమిన్ డి అనేది చాలా అవసరం. మీరు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే ఒకసారి టెస్ట్ చేయించుకొని, డెఫిషియన్సీ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ పర్యవేక్షణలోనే మీరు విటమిన్ డితో పాటు విటమిన్ K2 కూడా వాడాలి. ఇది లాంగ్ టర్మ్ లో కోర్స్ యూజ్ చేసేవాళ్ళకి. లాంగ్ టర్మ్ అంటే మీరు ఆప్టిమల్ లెవెల్లో విటమిన్ డి అనేది చేసుకోవాలనుకుంటే మీరు డాక్టర్ పర్యవేక్షణ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.